ఏం శాస్త్రులు, నవగ్రహాలు ఏమంటున్నారు? ఇళ్లల్లో ఉన్నారా, టూర్లు కొడుతున్నారా? అబ్బే, టూరు లేదు, జోరు లేదు, అందరూ సైలెంట్ గానే ఉన్నారండి. ఏమిటి సైలెంట్ గా ఉన్నారా? వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారని మీరు కూడా సైలెంట్ గా ఉంటారా? అందుకేనా మీకు కబురు చేసింది. నోరు తెరిచేదన్నా చెప్పండి స్వామి. ఆయన చెప్పేది ఏముందమ్మా, నేను జ్యోతిని వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. మా పెళ్లి వెంటనే జరగాలి. నా జాతకం పోలీస్ జాతకం, ఏ గ్రహం నన్నేమీ చేయలేదు. జ్యోతి జాతకంలో కూడా రాజయోగం ఉంది. అది భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి నేలబోతోంది. సూపర్ జాతకం. తమరు నా జాతకం కూడా చూసి చెప్పండి. అన్ని శాస్త్రాలు తెలిసిన వారు కదా, మరి నాకెందుకు కబురు చేశారు? గంట వాయించడానికా? ఇప్పుడు ఇంట్లో గంట వాయించే వస్తున్నారుగా. అయ్యయ్యో, గంట వాయించడం ముఖ్యం ఇప్పుడు. శాస్త్రి గారు, మీకు కబురు చేసింది వివాహానికి శుభలేఖ వేసినట్టు. ఊరికి ఒక సంప్రదాయం. వచ్చినందుకు ఏదో ఒకటి చెప్పి వెళ్ళండి. ఆంధ్రజ్యోతి పంచాంగంలో వచ్చే మాసం మంచి ముహూర్తం ఉందనుకుంటాను. ముందు ఇది దింపండి. ఆ అంటే ఊ అంటే ఆడిస్తుంటారు. ఇక మీద ఆడించను, కాలుస్తాను. పోలీసు వాళ్ళ పంచాంగంలో రేపే మంచి ముహూర్తం అని రాసింది. ముందు అది ఫిక్స్ చేయండి. పోలీస్ పంచాంగం టైం సరిగా లేదు, నేను జారుకుంటాను. ఉండండి, జాతకం చూడటం తెలీదా? జాతకం చూడటం తెలీదా? నాకా? ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళందరూ జాతకాలు చూస్తున్నారు. ఇంకా నేనెందుకు కరివేపాకలా? ఒంటింట్లో పత్రం లేదన్నావుగా, ఈయన తీసుకెళ్ళి రుబ్బే. మీరుండండి, ఆయన అసలే వణిగిపోతున్నాడు. ఇస్తే పారిపోతాడు. స్వామి, తాళి కట్టినా ఇల్లు కట్టినా మీ వాళ్ళు రావాలి, ముహూర్తం పెట్టాలి. అదే కదా సంప్రదాయం. చప్పున ఒక మంచి రోజు చూసి చెప్పండి. చూడిస్తే కదా. ఇలా చూడండి, ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం, శూన్య మాసం. శుభకార్యాలను గురించి ఎవరూ ఆలోచించనే కూడదు. ఆ తరువాత వచ్చేది శ్రావణం. శని ఇన్ క్లైమాక్స్. శని ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈ పీరియడ్ లోనే దుష్యంతుడు శకుంతల్ని మరిచిపోయాడు. అలాగా? ఎక్కడున్నాడు ఆ శని? దేనికి? వాణ్ణి కూడా కలుస్తారా? 2 మాసాలు పోతే వేరే ఇంటికి మారిపోతాడు. ఎందుకు అనవసరంగా బుల్లెట్ వేస్ట్ చేసుకుంటారు?